ఇంద్రుడితో ఉండేటువంటి శచీదేవికి, శ్రీహరితో కూడి ఉండేటువంటి లక్ష్మీదేవికి, శివుడితో ఉండేటువంటి గౌరీదేవికి ఎటువంటి మంగళము సౌభాగ్యము ఉన్నదో అటువంటి మంగళము సౌభాగ్యము నీకు కలుగుగాక. అది పెళ్లి కూతుర్ని ఆశీర్వదించవలసిన పద్ధతి. అంటే భర్త కానీ ఇతరులు పెద్దలు కానీ. చాలా చక్కటి శ్లోకం, అందరూ రాసుకోవచ్చు, నోట్ చేసుకోవచ్చు. శక్రేణ సహ యచ్చచ్యా యల్లక్ష్మ్యా హరిణా సహ యద్గౌర్యా శంభునా సార్ధం తత్తే భవతు మంగళం. అది అంటే ఆ శచీదేవి ఆ ఇంద్రుడితో కలిసి ఉన్నప్పుడు ఎలా సౌభాగ్యంగా మంగళంగా ఉంటుందో, శ్రీహరితో ఉండే లక్ష్మీదేవి ఎటువంటి సౌభాగ్యంతో ఉంటుందో సౌభాగ్యలక్ష్మిగా, శివుడితో ఉండేటువంటి గౌరీదేవి ఎంత సౌభాగ్యంగా మంగళంగా ఉంటుందో అటువంటి ఆ సౌభాగ్యము మంగళము నీకు కలుగుగాక. ఎంత